అన్న ఎంత కొనుక్కున్నారు? 96,000 కొనుక్కున్నారు. అమ్మింది ఏ ఊరు వాళ్ళు కొనుక్కున్నారు? నల్గొండ. ఓకే. ఎన్ని పళ్ళు వేసినాయి? ఎంత చెప్పారు? ఎంత కొనుక్కున్నారు? 1,50,000 చెప్పారు. 96,000 ఎద్దులు నేను ఇప్పించాను అతనికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు అక్కడ వీడియో తీశాను. సో సంత బయట అది. సో సంత బయటకు వస్తే ఇలా టిఫిన్ సెంటర్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి వ్యవసాయ పనిముట్లు అయితే ఉంటాయి. గొడ్డలి కర్రలు, తాళ్ళు. ప్రతి గురువారం జరుగుతుంది. సో ఇటువైపు వెళ్తే గురజాల మెయిన్ టౌన్లోకి వెళ్తారు. బ్యాక్ సైడ్ కనుక వెళ్తే మీరు దాచేపల్లి, పిడుగురాళ్ళ అలా వెళ్తారు. హాయ్ బ్రో, వస్తాను మళ్ళీ. సో ఈ బ్రదర్ దగ్గర ఈ తాళ్ళు ఉంటాయి అన్నమాట. పార్సిల్ పంపిస్తూ ఉంటారు డెలివరీ. మీకు నచ్చినవి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. వాళ్ళే తయారు చేస్తారు. లక్ష్మారెడ్డి వస్తాను. సో తను మా స్టూడెంట్ అన్నమాట. ఇది సంత ఎంట్రన్స్. సో ఇటువైపు కొన్ని హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోటల్స్. కిచిడి, పలావు అలా ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ఇది పశువుల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ తాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు వెహికల్ నంబర్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. సంత మెయింటైన్ చేస్తారు. సో చూడండి, ఇవన్నీ సంతకు వచ్చిన వెహికల్స్ అనమాట. చాలా వచ్చినాయి. చూడండి, ఇవన్నీ సంతకు వచ్చిన వెహికల్స్ రైతులు తెచ్చుకున్నాం అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి గేదెలు అయితే వస్తాయి అన్నమాట. అమ్మకాలు, కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఇటువైపు వెళ్తే మనకి ఎద్దులు, కోడి దూడలు వస్తూ ఉంటాయి. చూడండి, ఇందులో లేక దూడలు చాలా బాగున్నాయి. నా మెమరీ స్టోరేజ్ అనేది చాలా తక్కువగా ఉందండి. నేను క్వశ్చన్ నెంబర్ ఎంత చెప్తున్నారు బాబాయ్? ఇది ఎంత చెప్తున్నారు? స్వామి ఎంత చెప్తున్నారు? స్వామి ఎంత చెప్తున్నారు? నానా ఈ స్వామిది పులిపాడు గ్రామం, కొనే వాళ్ళ పిన్నెల్లి. ఈ స్వామిదే పులిపాడు గ్రామం. ఈ ఎద్దులు 1,40,000 చెప్పారు. వాళ్ళు 1,18,000 అడిగారు. మేము చివరికి 1,26,000 వాదన చేస్తున్నాము. కాదంటున్నాడు. 1,36,000 అయితే ఇస్తానని చెబుతున్నాడు స్వామి. ఓకే ఓకే సార్, 2,30,000 వాదన చేస్తున్నాము నాన్న. ఓకే ఓకే, చెప్తున్నానా? సో ఇక్కడ కొంచెం సంత కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. ఇరుకిరుగ్గా ఉంటుంది. మనకి కంప్లీట్గా వీడియో తీయడానికి కుదరదు. సో వీళ్ళంతా రైతు సోదరులు అనమాట.